అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్‌కి. ఈరోజు పంచాంగం అక్టోబర్ 22 బుధవారం రోజు ఉన్నటువంటి తిథి, నక్షత్రము, శుభ అశుభ సమయములు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు, ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. ఎంత చీకటి ఉన్నా దీపం వెలిగితే వెలుగు చెలరేగుతుంది. అలానే మనసులో ఆశ ఉంటే ఏ కష్టమైనా తేలిగ్గానే ఎదుర్కోవచ్చు. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు పంచాంగ వివరణ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. అక్టోబర్ 22, 2025 బుధవారము, స్వస్తి స్త్రీ చాంద్రమాన, శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసము, శుక్లపక్షం, సూర్యోదయం 6 గంటల 14 నిమిషములకు, సూర్యాస్త సమయం 5 గంటల 47 నిమిషములకు, చంద్రోదయము ఈ రోజున 6 గంటల 58 నిమిషములకు, చంద్రాస్త సమయము 6 గంటల 14 నిమిషములకు, ఈ రోజున తిథి పాడ్యమి. అక్టోబర్ 1 సాయంత్రం 5 గంటల 54 నిమిషముల నుంచి అక్టోబర్ 2 రాత్రి 8 గంటల 17 నిమిషముల వరకు పాడ్యమి తిథి ఉంటుంది. తదుపరి విద్యా తిథి ప్రారంభమవుతుంది. ఈ రోజున నక్షత్రము స్వాతి. అక్టోబర్ 21 రాత్రి 10 గంటల 58 నిమిషముల నుంచి అక్టోబర్ 23 ఉదయం 1 గంట 51 నిమిషం వరకు ఉంటుంది. తదుపరి విశాఖ నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి తులారాశి. ఈ రోజున జన్మించిన వారు అందరూ తులారాశి కిందకి వస్తారు. యోగము ప్రీతి. అక్టోబర్ 22 రాత్రి 3 గంటల 16 నిమిషముల నుంచి అక్టోబర్ 23 తెల్లవారుజామున 4 గంటల 5 నిమిషముల వరకు. తదుపరి ఆయుష్మాన్. కరణము కింస్తగ్న. అక్టోబర్ 22 ఉదయం 7 గంటల 4 నిమిషముల వరకు. తదుపరి భవ. అక్టోబర్ 22 రాత్రి 8 గంటల 17 నిమిషముల వరకు. తదుపరి బాలవ. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయముల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జ్యము ఉదయం 5 గంటల 15 నిమిషముల నుంచి ఉదయం 7 గంటల 2 నిమిషముల వరకు. దుర్ముహూర్తము ఉదయం 11 గంటల 48 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 34 నిమిషముల వరకు. రాహుకాలము మధ్యాహ్నం 12 గంటల 11 నిమిషముల నుంచి మధ్యాహ్నం 1 గంట 36 నిమిషముల వరకు. గుళిక కాలము ఉదయం 10 గంటల 46 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 11 నిమిషముల వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయములు. ఇప్పుడు శుభ సమయముల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తము 4 గంటల 54 నిమిషముల నుంచి 5 గంటల 42 నిమిషముల వరకు ఉంటుంది. అమృతకాలము మధ్యాహ్నం 3 గంటల 59 నిమిషముల నుంచి సాయంత్రం 5 గంటల 47 నిమిషముల వరకు. గోధూలి ముహూర్తము సాయంత్రం 5 గంటల 52 నిమిషముల నుంచి సాయంత్రం 6 గంటల 17 నిమిషముల వరకు. విజయ ముహూర్తము మధ్యాహ్నం 1 గంట 57 నిమిషముల నుంచి మధ్యాహ్నం 2 గంటల 43 నిమిషముల వరకు. ఈ రోజున అభిజిత్ ముహూర్తం లేదండి. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము హిమవంతుడు అండి. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న, అగ్నిదేవుని వాహనం ఏది? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు, ప్రత్యేకతలు, విశిష్టతలు చూసుకున్నట్లయితే ఈ రోజున చంద్రదర్శనము, అన్నాకూట, గోవర్ధన పూజ. పంచాంగం ప్రకారం మంచిదేనా అంటే ఈ రోజున చాలా మంచి రోజండి. ఈరోజు వివాహానికి, గృహ ఆరంభానికి, గృహ ప్రవేశానికి, అన్నప్రాసనకు, వ్యవసాయ వ్యాపార పనులు ప్రారంభానికి, ఆపరేషన్స్ లాంటివి నిర్వహించుకోవడానికి, రిజిస్ట్రేషన్స్ పనులకు, పెళ్లి చూపులకు, శాంతి హోమాదులు, వాస్తు పూజలు నిర్వహించుకోవడానికి పంచాంగం ప్రకారం చాలా అనుకూలంగా ఉంది. చంద్రబలం ఉన్నటువంటి రాశులు మేష, వృషభ, సింహ, తుల, ధనస్సు, మకర. తారాబలం ఉన్నటువంటి నక్షత్రాలు అశ్విని, కృత్తిక, మృగశిర, పునర్వసు, పుష్యమి, మక, ఉత్తర పాల్గొని, చిత్త, విశాఖ, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వభాద్ర మరియు ఉత్తరాభాద్ర. ఇక్కడ తెలియజేసినటువంటి ఈ నక్షత్రాలకు అక్టోబర్ 23 రాత్రి 1 గంట 51 నిమిషం వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి అక్టోబర్ 22 బుధవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ నేను తెలియజేసినటువంటి శుభ అశుభ సమయములను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకునేటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకొక మంచి వీడియోతోటి, ఇంకొక యూస్ఫుల్ వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ధన్యవాదాలు. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.